Hi viewers, today time and work part 2 different types of questions ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫోర్త్ క్వశ్చన్ పార్ట్ 1లో థర్డ్ క్వశ్చన్ వరకు చెప్పడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి a plus b can do a piece of work in 18 days, b plus c can do a piece of work in 24 days, c plus a can do a piece of work in 36 days. In how many days altogether complete the same work? In how many days A alone complete the same work? In how many days C alone complete the same work? A plus B అనే ఇద్దరు వ్యక్తులు ఒక వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అదే వర్క్ని B ప్లస్ C అనే వ్యక్తులు 24 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అదే వర్క్ని C ప్లస్ A అనే ఇద్దరు వ్యక్తులు అయితే 36 డేస్లో కంప్లీట్ చేస్తారు. దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ అంటే అందరూ కలిపి అయితే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఏ ఒక్కటే అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. సో అదే థర్డ్ వన్ వచ్చి సి ఒక్కటే అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. ఇలా ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇలా వచ్చినప్పుడు ఎల్సిఎం ఇంటూ 2 వేసుకోవాలి. ఈ ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3 అనేది వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఏ ప్లస్ బి అయితే 18 డేస్లో కంప్లీట్ చేస్తారు, బి ప్లస్ సి అయితే 24 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా సి ప్లస్ ఏ అయితే 36 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఎల్సిఎం ఎంత? 72. ఎల్సిఎం 72 ఇంటూ 2 వేసుకోవాలి. ఇది 18 డేస్లో కంప్లీట్ చేస్తే 1 డేకి ఎంత చేస్తుంది? 18 4 72 అంటే 4 పార్ట్స్ ఒక రోజుకి కంప్లీట్ చేస్తుంది. బి ప్లస్ సి అయితే 24 డేస్ కంప్లీట్ చేస్తే ఒక్క రోజుకి 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది. అదే సి ప్లస్ ఏ అయితే 36 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే రోజుకి 2 పార్ట్స్ కంప్లీట్ చేస్తుంది. టోటల్ వర్క్ అడిగాడు. అందరూ కలిపి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారంటే 4 + 3 + 2 9 అంటే ఒక్క రోజుకి వీళ్ళందరూ కలిపి 9 చేస్తారు. అలాంటప్పుడు 4 + 3 + 9 2 + 9 అప్పుడు ఇది 72 × 2 144 అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. 9 8 72, 8 2 16 డేస్లో వీళ్ళందరూ కలిపి ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 16 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ ఏ అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ ఒక్కటైతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది ఆ సేమ్ వర్క్. ఎల్సిఎం 1 అనేది, ఎల్సిఎం 2 అనేది, ఎల్సిఎం ఇంటూ 2 అనేది ఇలా వచ్చినప్పుడు కామన్. ఇది కామన్. ఇది 1 డే వరకు కూడా కామన్. ఏ ప్లస్ బి 18 డేస్, బి ప్లస్ సి 24 డేస్, సి ప్లస్ ఏ 36 డేస్. ఇది 1 డే వరకు కామన్. 4 3 2 ఎల్సిఎం కామన్ కాబట్టి ఇది కూడా కామన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏ ఒక్కటే కావాలి కాబట్టి ఏ ఎక్కడెక్కడ ఉంది? ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ. ఈ ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ అంటే ఈ 1 డే వరకు ప్లస్ చేసుకోవాలి. 4 + 2 ఎంత? 6 మైనస్ బి ప్లస్ సి అనేది మైనస్ చేయాలి. ఇక్కడ చేశాను కదా. ఫ్యాక్టర్ 1 + ఫ్యాక్టర్ 3 మైనస్ ఫ్యాక్టర్ 2 ఏంటంటే ఇక్కడ ఏ లేదు కాబట్టి అది రిమూవ్ చేస్తాం. సో 4 + 2 6 మైనస్ 3 24 72 24 × 2 48 డేస్లో ఏ ఒక్కటే అయితే కంప్లీట్ చేస్తుంది ఈ వర్క్ని. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చే సి అలోన్ కంప్లీట్ ద థర్డ్ మోడల్కి వచ్చేసరికి సి అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సి అలోన్ అనేది థర్డ్ పాయింట్ అనమాట. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సికి వచ్చేసరికి అప్పుడే చెప్పాను కదా, ఏ ప్లస్ బి, బి ప్లస్ ఎల్సిఎం అనేది కామన్ ఉన్నప్పుడు ఈ 1 డే వరకు కామన్ ఉంటాయి. ఈ 1 డే వరకు కామన్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నీకు సి మాత్రమే కావాలి. అంటే సి ఎక్కడెక్కడ ఉంది? 3 + 2 5 అంటే ఏ ప్లస్ బి ఇది మైనస్ చేయాలి. 5 - 4 1 72 × 2 డివైడెడ్ బై 1 అన్నప్పుడు 72 2 144. సి అలోన్ అయితే 144 డేస్లో ఫినిష్ చేస్తుంది. అంటే రోజు కోటే చేస్తుంది కాబట్టి 144 డేస్ పడుతుంది. 144 వర్క్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? దానికి 144 డేస్ పడుతుంది. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేసరికి
A, B can do a piece of work in 20 days, 12 days respectively. A start the work in after 9 days left. In how many days B alone complete the remaining work? ఈ 20కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి. 20కి 12కి ఎల్సిఎం ఎలా? ఈ 20కి 12కి డిఫరెన్స్ ఎంత? 8. 4 2 जा 4 3 जा 2 10 जा 30, 2 10 जा 20, 30 10 3 जा 30. ఇది ఎల్సిఎం రాదు. 2కి 12కి ఎల్సిఎం రాదు. అంటే ఈ ఎల్సిఎంని డబుల్, ఈ వచ్చిన ఎల్సిఎంని డబుల్ చేస్తే కానీ త్రిబుల్ చేస్తే కానీ దీని ఎల్సిఎం వస్తుంది. ఇప్పుడు 32 जा 60. 60 అనేది 12తో భాగించబడుతుంది, 20తో భాగించబడుతుంది. కాబట్టి ఇదే ఎల్సిఎం. ఏం రోల్ చేస్తుంది? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. అంటే ఎల్సిఎం 60, ఎల్సిఎం అనేది 60 అంటే టోటల్ వర్క్ 60. కాబట్టి 1 day వర్క్లు 23 जा 60 అంటే రోజుకి 3 parts చేస్తుంది. ఇది 12 days, 12 5 जा 60 కాబట్టి రోజుకి 5 parts కంప్లీట్ చేస్తుంది. ఇది ఈ క్వశ్చన్ ఏంటి? ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 9 days లెఫ్ట్ అంటే 9 రోజుల తర్వాత ఇది లెఫ్ట్, ఏ అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోయాడు. అంటే 9 రోజులకి ఎంత చేసి ఉంటుంది? ఒక్క రోజుకి 3 చేస్తే 9 రోజులకి ఎంత చేస్తుంది? 9 కదా, 9 days కదా. ఒక రోజుకి 3 అయితే 27, 9 3 जा 27, 9 రోజులకి 27 చేస్తుంది. సో టోటల్ వర్క్ ఎంత? 60. 60లో ఇది 9 days 27 తీసేస్తే ఇంకా 33 ఉంటుంది. ఈ 33 రిమైనింగ్ క్వశ్చన్ ఏంటి? బి అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 33 ఉంటుంది. బి ఒకటే అయితే రిమైనింగ్ వర్క్ని ఎంత రోజులో కంప్లీట్ చేస్తుంది? బి ఎంత చేస్తుంది? రోజుకి 5 parts కంప్లీట్ చేస్తుంది. అలాంటప్పుడు 33 కంప్లీట్, రిమైనింగ్ వర్క్ 33 కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 6 जा 30, 6 3/5 days. Sixth question. A, B can do a piece of work in 25 days and 20 days respectively. A start the work after 10 days, B join the work. In how many days remaining work will be completed? AB అనే వ్యక్తులు ఒకరు 25 days, ఏ అనే వ్యక్తి 25 days మరియు B అనే వ్యక్తి 20 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. ఏ స్టార్ట్ చేసిన 10 రోజులకి బి అనే వ్యక్తి వర్క్లో జాయిన్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిపి అయితే రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 25కి 20కి ఎల్సిఎం ఎంత? డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ 5 5 जा 25, 5 2 जा 100. 100 అనేది 20కి 25కి ఎల్సిఎం. ఇలా ఒకేసారికి రాకపోతే ఎల్సిఎం అనేది వచ్చిన దాన్ని డబుల్ కానీ త్రిబుల్ కానీ చేసుకోమని చెప్పాను అప్పుడే. సో ఏ 25 daysలో, బి 20 daysలో. అంటే ఎల్సిఎం 100 కాబట్టి 1 day వర్క్లు ఎంత? 1 dayకి ఎంత పార్ట్స్ చేస్తాయి? ఏ అనే వ్యక్తి 25 4 जा 100, 25 जा 100. అంటే ఒక రోజుకి ఏ అనే వ్యక్తి 4 parts, బి అనే వ్యక్తి 5 parts చేస్తున్నారు. ఇది క్వశ్చన్. ఏ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 10 days, బి జాయిన్ ఇన్. ఏ స్టార్ట్ చేసిన 10 రోజులకి, అంటే 10 రోజులకి ఏ ఎంత చేస్తుంది? ఒక్క రోజుకి గే ఎంత చేస్తుంది? 4 parts చేస్తే 10 రోజులకి ఎంత చేస్తుంది? 40 కంప్లీట్ చేస్తుంది. అంటే టోటల్ ఎంత? 100. 100లో 40 పోతే 60 ఉంటుంది. రిమైనింగ్ వర్క్ వీళ్ళిద్దరు కలిపి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు? ఒక్క రోజుకి ఏ, ఇంకా బి కూడా జాయిన్ అయి ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ బి, 4 + 5 ఎంత? 9. 9 అంటే 60/9. 9 6 जा 54, 54 డివైడెడ్ బై 4/6, 4/3 అంటే క్యాన్సిలేషన్. ఇది 6/4/9. దీన్ని 2 2 जा 3 3 जा 2/3 days టోటల్. అదేవిధంగా ఇదే కాకుండా రిమైనింగ్ వర్క్ ఎంత రోజుల్లో కదా. టోటల్ వర్క్ అయితే ఏంటి? ఏ అనేది ఫస్ట్ అంటే 10 రోజులు స్టార్ట్ చేసిన తర్వాత బి అనే వ్యక్తి జాయిన్ అయినాడు. ఫస్ట్ 10 రోజులు చేయింటుంది కదా. 10 రోజులు ప్లస్ ఇదెంత? ఏ ప్లస్ బి అయితే 6 daysలో కంప్లీట్ చేస్తాను. సో 6 టోటల్ వర్క్ అడిగాడు అనుకోండి, 16 2/3. ఇక 7th క్వశ్చన్. A, B can do a piece of work in 45 days and 40 days respectively.
దే స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్ ద వర్క్ బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ లెఫ్ట్ ద వర్క్? ఏ బి వాళ్ళ వర్క్లు 45, ఏ అయితే 45 days, బి వచ్చి 40 daysలో వాళ్ళ వర్క్ను కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఏ అనేది లెఫ్ట్ అయిపోయింది. బి రిమైనింగ్ వర్క్, ఏ అనేది లెఫ్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు లెఫ్ట్ అయిందో తెలియదు. ఏ లెఫ్ట్ అయిన రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ని ఈ బి అనేది 23 daysలో కంప్లీట్ చేసింది. అయితే ఈ ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయిపోయాడు అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 40కి 45కి ఎల్సిఎం డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ 5 8 జా 5 9 జా 45 ప్లస్ 9 4 జా 9 40 జా 360 అనేది ఎల్సిఎం అనేది టోటల్ వర్క్. ఏ అలోన్, ఏ అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది? 45, బి 40 days. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? టోటల్ వర్క్ ఎంత? 360 అయినప్పుడు ఒక రోజుకి ఎంత పార్ట్ చేస్తాయి? 45 8 జా 360, 49 జా 360. అంటే ఏ అనే వ్యక్తి ఒక రోజుకి 8 parts చేస్తాడు, బి అనే వ్యక్తి ఒక రోజుకి 9 parts చేస్తున్నాడు. బి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసింది? బి రిమైనింగ్ వర్క్ని 23 daysలో కంప్లీట్ చేసింది. అంటే రోజుకి ఎంత చేస్తుంది? బి 9 parts చేస్తున్నప్పుడు 23 daysకి ఎంత చేసి ఉంటుంది? 23 into 9, 9 3 జా 27, 9 3 జా 27, 9 2 జా 18, అంటే 207 అనేది బి రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసింది. సో 360లో ఈ 207 అనేది పోతే మిగతా ఎంత ఉంటుంది? మైనస్ చేస్తే 153 అనే వర్క్ ఉంటుంది. 153లో ఫస్ట్లో వీళ్ళిద్దరూ కంప్లీట్ చేశారు. బి కెన్ డూ 45 days 40 days, అంటే వీళ్ళిద్దరూ కలిపి అయితే చేసింటారు. కాబట్టి ఇక్కడ 8 + 9 ఎంత? 17. ఈ 153 డివైడెడ్ బై 17. 17 9 జా ఎంత? 9. 17 9 జా 153. కాబట్టి 9 days తర్వాత ఏ అనేది లెఫ్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.